Hello everyone, myself Dr. Anusha Reddy from Dr. Care Homeopathy, AS Rao Nagar branch. సో ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే డైట్ ప్లాన్ ఆఫ్టర్ డెలివరీ. అంటే ఇప్పుడు నార్మల్గా చూసుకున్నట్లయితే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఎవరైనా ప్రతి ఒక్క మదర్ చాలా కాషియస్గా చాలా కేర్ఫుల్గా వాళ్ళ డైట్ ప్లాన్ కానివ్వండి, వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి, చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ ఉంటారు. బట్ ఆఫ్టర్ డెలివరీ అంతే జాగ్రత్త అనేది అవసరం మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కోసం. సో ఇప్పుడు నార్మల్గా చూసుకున్నట్లయితే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెంట్ మదర్స్లో బవెల్ మూమెంట్స్ అనేవి యూజువల్గా ప్రెగ్నెన్సీ టైంలో లీటర్ హాఫ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో తగ్గడం అనేది జరుగుతుంది అనమాట. అది ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ కూడా అదే ప్రభావం అనేది చూపిస్తుంది బాడీలో. బాడీ అనేది మళ్ళీ ఇదివరకు రాగా మొత్తం రికాయిలింగ్ అనేది జరగాలంటే మినిమం అట్లీస్ట్ 6 months to 1 year అనేది జరుగుతుంది. సో ఈ యొక్క 6 months to 1 year కూడా చాలా ప్రెషియస్గా, చాలా కేర్ఫుల్గా తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవడం ఎంతైనా అవసరం అనమాట. సో దీనికి మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే ఈ ప్రాపర్ బవెల్ మూమెంట్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వడానికి కానివ్వండి, ఇది కాన్స్టిపేషన్ లీడ్ అవ్వకుండా చేయాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే హై ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది మనం ఎక్కువగా తీసుకోవాలి. అంటే పీచు పదార్థం ఎక్కువ ఉన్న ఫుడ్స్ అనేవి ఇంటేక్ అనేది అవసరం అనమాట. అది యూజువల్గా మనం చూస్తున్నట్లయితే లీఫీ వెజిటేబుల్స్లో కానివ్వండి, ఫ్రూట్స్లో కానివ్వండి ఎక్కువ మోతాదులో మనం ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో మిల్క్ ప్రొడక్షన్ కి కూడా, ఫీడింగ్ కి హెల్ప్ అయ్యే ఫుడ్స్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే యూజువల్ గా చాలా వరకు ఎక్కువ బాడీ అనేది హైడ్రేటెడ్ గా ఉండడం చాలా వరకు అవసరం. అట్లీస్ట్ ఒక 2.5 to 3.5 liters ఆఫ్ వాటర్ ఇంటేక్ అనేది ఉండాలి. ఓన్లీ వాటర్ అనే కాదు, అండ్ ఎనీ టైప్ ఆఫ్ లిక్విడ్స్ కూడా మనం తీసుకోవచ్చు. లైక్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి, లేదు అంటే కోకోనట్ వాటర్ కానివ్వండి, అలాంటివి అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఫుడ్ విషయానికి వస్తే ఈవెన్ నార్మల్గా నాన్ వెజిటేరియన్స్ అయితే ఫిష్ కానివ్వండి, లైట్ మీట్ కానివ్వండి, అట్లాంటివి తీసుకోవాలి. ఫిష్ అలాంటివి ఏంటంటే దాంట్లో ఎక్కువ మోతాదులో DHA కానీ, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కానివ్వండి, అలాంటివి చాలా ఎక్కువ హై కంటెంట్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో దట్ విల్ హెల్ప్ ఫర్ ద బేబీస్ బ్రెయిన్ డెవలప్మెంట్ అనమాట. సో యూజువల్గా బేబీస్కి ఆఫ్టర్ డెలివరీ ఆఫ్టర్ బర్త్ ఒక 2 years వరకు మనం బ్రెయిన్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. సో ఇలాంటి ఫుడ్స్ అనేవి అలాంటి బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటాయి. అండ్ కమింగ్ టు ద వెజిటేరియన్ డైట్ లో మనం ఇలాంటివి ఎక్కువ కంటెంట్ చూసేది ఎలాంటి ఫుడ్స్ లో అంటే రాజ్మా కానివ్వండి, ఎటువంటి వెజిటేబుల్స్ లో అయినా కానివ్వండి ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. అండ్ ఆల్సో వీ యూజువల్లీ అడ్వైజ్ ఎక్కువ ప్రోటీన్ డైట్ కానివ్వండి, లో ఫ్యాట్ కంటెంట్ ఫుడ్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనం ముందుగా చెప్పినట్లుగా ఈ బవెల్ కంటెంట్ అనేది కొంతవరకు తక్కువ అవ్వడం వల్ల కొంచెం ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్స్ అనేవి తీసుకుంటే ఎంతైనా మంచిది అనమాట. యూజువలీ అవుట్ సైడ్ ఫుడ్ కానీ, ప్యాక్డ్ ఫుడ్స్ కానీ, ఎరేటెడ్ డ్రింక్స్ కానీ అలాంటివి మాత్రం కొంతవరకు అవాయిడ్ చేయడమే మంచిది. స్పైసీ ఫుడ్స్ కానివ్వండి, అలాంటివన్నీ. సో ఈవెన్ ఆఫ్టర్ ఇవన్నీ తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా కొంతమందిలో ప్రాపర్ ఇంప్రూవ్మెంట్ అనేది మనం కనిపించదు అనమాట. అంటే ఇవన్నీ కాన్స్టిపేషన్ కి లీడ్ చేయడము, దాంతో పాటుగా దట్ విల్ లీడ్ టు ద ఫీషర్స్ కానీ, ఫిస్టులా కానీ, అలాంటి ప్రాబ్లమ్స్ కి దారితీస్తుంది అనమాట. ఇన్స్పైట్ ఆఫ్ ఫాలోయింగ్ ద పర్ఫెక్ట్ డైట్ ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఇట్లాంటివి చూస్తూ ఉంటాము. అండ్ ఆల్సో కొంచెం C section తర్వాత, ఈ స్పైనల్ అనెస్థీషియా తర్వాత యూజువల్గా స్పాండిలోసిస్ ప్రాబ్లం కానీ, లో బ్యాక్ పెయిన్స్ కానివ్వండి, అట్లాంటివి కూడా మనం ఎక్కువ మోతాదులో చూస్తూ ఉంటాము. ఇటువంటి అన్నిటికీ హోమియోపతిలోని మంచి పరిష్కారాలు ఉంటాయి. సో ఇలాంటివి ఇవన్నీ పాటిస్తున్నప్పటికీ కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీ దగ్గరగా ఉన్న డాక్టర్ కేర్ హోమియోపతిని కన్సల్ట్ చేయండి. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ.